అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'కథా సుధా బై రమ' కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోయిందో తెలుసుకునే ముందు కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాంకెట్‌ను ఫుల్‌గా కప్పుకొని పడుకున్న అయాస్‌కు బ్లాంకెట్ మెల్లిగా తన నుండి దూరమైతే ఒక్కసారి నో అంటే వినిపించదా ఆయుషి? అని సీరియస్‌గా అంటాడు. ప్లీజ్ ఒక్కసారి మిస్టర్ ఖాన్ ఇంకెప్పుడు అడగను. నిట్టూర్చిన అయాస్ నో కావాలంటే ఇంకేదైనా అడుగు. అది మాత్రం వద్దని స్థిరంగా చెప్తాడు. నాకదే కావాలి. కమాన్ అయాస్ అని ఆయుషి అయాస్ ఛాతీ మీద ముగ్గులేస్తుంటే ఎక్కడ దొరికావే నాకు నువ్వు మెంటల్ పీస్ అని విసుక్కుంటూనే బెడ్ దిగుతాడు అయాస్. గుడి మెట్ల మీద. అక్కడే కదా నన్ను ఫస్ట్ టైమ్ చూసావని ఆషి నవ్వితే, ఆమె నవ్వుకి ఇంకా ఉడుక్కున్న యాస్ బెడ్ దిగుతాడు. ఎక్కడికి మిస్టర్ ఖాన్ అని అడ్డుగా నిల్చొని మరీ అడుగుతుంది ఆయుషి. ఇక్కడే ఉంటే నిన్ను భరించాలి. లేదా కోపమైనా చూపించాల్సొస్తుంది. ఫస్ట్‌దేమో కానీ సెకండ్‌ది అస్సలు చేయలేను. అందుకే జోయా బెడ్‌రూమ్‌కి వెళ్తున్నానని అంటాడు అయాస్. కడుపుతో ఉన్న భార్యను ఒంటరిగా వదిలేసి వెళ్తావా? హౌ రూడ్ యు ఆర్! మూతి ముడిచి అంటుంది ఆషి. హౌ మ్యాడ్ యు ఆర్! అన్న అయాస్‌ని ఉరిమి చూసిన ఆషి, అయాస్ ఛాతీ మీద షర్ట్ బటన్స్ లాగుతూ వస్తున్నాయి. ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ వస్తున్నాయని పాఠం చూస్తున్నావా? అని మత్తుగా అడుగుతుంది ఆషి. లేదు నిన్ను చూస్తున్నానుగా! అన్ని ఫీలింగ్స్ తెలుస్తున్నాయని అదే విసుగుని చూపిస్తాడు అయాస్. హార్ట్ లేదబ్బా! మొగుడు గారికి. పెళ్ళాం కడుపుతో ఉందన్న మినిమమ్ కన్సర్న్. ప్రెగ్నెన్సీ నీకొస్తే దాని ఎఫెక్ట్ నాకొచ్చింది నీ దయ వల్ల అని విసుగ్గా అంటాడు అయాస్. మూతి 3 వంకర్లు తిప్పిన అయషి ఇదంతా కాదు. ముందు నేనడిగింది తీరుస్తావా లేదా అని అడుగుతుంది. నువ్వడుగుతోందేంటో తెలిసే నీకు ఈ పొట్టతో కుస్తీ పడతావా? అని అయాస్ విసుగు కాస్త అసహనంగా మారడంతో కాస్త గట్టిగానే అరుస్తాడు. ఫైన్. నేను వెళ్తున్నానని ఆయిషి తనని దాటుకొని వెళ్ళిపోతుంటే రెక్క పట్టుకొని ఆపిన అయాస్ ఎక్కడికి అని అడుగుతాడు మావయ్య గదికి. బుద్ధుందా ఆయిషి? ఈ టైంలో అబ్బు, అమ్మిని డిస్టర్బ్ చేసి నా మీద చాడీలు చెప్తావా? విసుగ్గా అడుగుతాడు అయాస్. మావయ్య అలా ఏం అనుకోరు. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయిషి అంటే ఉఫ్! ఎలాలి నీతో అని నీరసంగా అంటాడు అయాస్. అయితే రా! అమ్మ, నాన్న ఆట ఆడుకుందామని ఆయిషి అయాస్ చొక్కా పట్టుకొని లాగితే బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ మీద పడిన అయాస్ ఏంటి రేపా? అని అంటే నవ్వొస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు. నువ్వు కోఆపరేట్ చేయకపోతే అదే జరుగుతుంది మిస్టర్ ఖాన్. అవసరమా నీకు ఈ ఫీట్లు? అవసరమే. చిన్నపిల్లకు బుద్ధిచ్చినట్లుగా ఇస్తే ఎలా అమ్మా? నేనేమైనా చిన్నపిల్లనా? కాదులే. నా పిల్లలను మోస్తున్న నా పిల్లవి. ముందు పడుకోవే టైం చూసావా? పెళ్ళాం పక్కనుంటే టైంని చూసేవాడిని. నిన్నే చూస్తున్నాను మిస్టర్ ఖాన్. ఇప్పుడేం చేసినా బెడిసి నాకే కొడుతుందే బాబు. అంత ఆఫర్ నాకొద్దే. గమ్మున పడుకో ఆయిషి అని స్థిరంగా చెప్తాడు అయాస్. అయితే ఒక ముద్దివ్వు. ముద్దిస్తే పడుకుంటావా? హ్మ్. దగ్గరికి రా అన్న అయాస్ ఆయిషిని సున్నితంగా బెడ్ మీదకి చేర్చి ముందు కొంగి ఆమె పెదాలను అందుకుంటాడు. తియ్యటి ముద్దిస్తూ ఆయిషి వైపే చూస్తాడు అయాస్. అయాస్ ముద్దుకు నిద్రలోకి జారుకుంది ఆయిషి. నవ్వుకున్న అయాస్ డ్రామా క్వీన్. ముద్దు కావాలని గోల చేసి ముద్దు పెట్టుకుంటే ముద్దు మధ్యలో నిద్రపోయిందని ఆమె తల నిమిరి సారీరా! ఐ అండర్‌స్టాండ్ యువర్ ఫీలింగ్స్. బట్ ఇప్పుడు నీకే తెలియకుండా ట్విన్స్‌ని క్యారీ చేస్తున్నావు. మన ఇద్దరు బేబీస్ హెల్తీగా ఉన్నారని తెలిసే వరకు నా మనసులో ఈ భారం తగ్గదని మౌనంగా అనుకుంటాడు అయాస్. మాళవిక శ్రీమంతం వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరిగితే మాళవిక తమ బెడ్‌రూమ్ బాల్కనీ నుండి చూస్తుంది. కింద ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళతో మాట్లాడి మార్నింగ్‌కు అంతా అవ్వాలని గట్టిగా చెప్పి తన బెడ్‌రూమ్‌కి నడిచాడు ఆర్య. మాళవిక అని పిలవబోయి ఆర్య బాల్కనీలో ఉన్న భార్యను చూసి అడుగులు అటువైపు వేస్తూ వెనుక నుండి గాఢంగా ఆమెను హత్తుకుంటాడు ఆర్య. తన పొట్ట మీద నిల్చిన చేతులకు మాళవిక పెదవుల్లో నవ్వు పూస్తే మెడ వంపుల్లో మొహాన్ని రుద్దుతూ "ఏం చేస్తున్నావిక్కడ?" అని అడుగుతాడు ఆర్య. "ఏం చెయ్యట్లేదు. జస్ట్ చూస్తున్నాను ఆర్యగారు." మాళవికను తన వైపు తిప్పుకున్న ఆర్య "చూస్తున్నావా?" అని అర్థం కాక అడిగితే "ఆ! నా లైఫ్‌లో ఇంత గ్రాండ్‌గా నా శ్రీమంతం జరుపుకుంటానని కలలో కూడా అనుకోలేదు. నా కోసం మీరు మావయ్య ఇన్ని లక్షలు ఖర్చు చేస్తుంటే, నేను నిజంగా ఇందుకు తగిన దానినా అన్న అనుమానం వస్తోందని" అంటుంది మాళవిక. మాళవికను కోపంగా చూసిన ఆర్య "ఏమైంది నీకు? నా భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఇంకేం అర్హత కావాలి నీకని" కోపంగా అడుగుతాడు ఆర్య. "నా అదృష్టం బావుండి మీరు భర్తగా, ఇంటికొచ్చిన కోడల్ని కూతురిగా చూసే అత్తామామ దొరికారు. అంతేకానీ నా స్థాయికి మిమ్మల్ని అందుకోగలనా?" అని అంటున్న మాళవిక నోటిని మూసేసిన ఆర్య "మాట్లాడనిస్తే నాకు బీపీ పెంచుతావని" మాళవికను 2 చేతుల్లోకి తీసుకొని లోపలికి నడిచాడు ఆర్య. మాళవిక మొహం నొచ్చుకుంటే బెడ్ మీద దించి మాళవిక పెదవుల్లో దాగున్న తేనెను రుచి చూస్తూ ఆమె పెదాలను అస్సలు వదలడు ఆర్య. మరుసటి రోజు మాళవిక శ్రీమంతానికి కావ్య, ఆహిల్ స్టార్ట్ అవుతూ అయాస్‌కు, అభయ్‌కు గ్రూప్ మెసేజ్ చేస్తాడు. ఆహిల్ గిఫ్ట్ తీసుకోవాలని కావ్య అడిగితే
దారిలో తీసుకోవచ్చు కమ్ కావ్య. అంకుల్, ఆంటీ కాల్ చేస్తున్నారని చాందిని గారు బ్యాక్ సీట్‌లో కూర్చున్నాక కొడుకు నొడిలో ఉంచుకొని కారును ముందుకు కదిలిస్తాడు ఆహిల్. అయాస్ ఆయిషీ కోసం వెయిట్ చేస్తూ జోయా హెయిర్ స్టైల్‌ను సరిచేస్తుంటే ఆయిషీ కాలి పట్టీల శబ్దానికి తల వెనక్కి తిప్పి చూస్తాడు. పీచ్ కలర్ పట్టు చీర, సింపుల్ హారంతో రెడీ అయిన ఆయిషీని చూసి అయాస్, బేబీ నువ్వు వాడుకోరా నేను మమ్మీని తీసుకొస్తానని వెళ్తుంటే తన ప్రిన్సెస్ బార్బీ బొమ్మను చంకలో పెట్టుకొని కిందకు నడుస్తుంది జోయా. జోయా మేరే సోనా ఎంత బావున్నావో అని మనవరాలిని ఎత్తుకున్న నజియా గారిని చూసి, నానమ్మ నాకొక డౌట్ అని అంటుంది బుడ్డది. ఏంటి అని ఆవిడ అడిగితే, మరి మమ్మీ పొట్టలోకి తమ్ముడున్నాడు కదా అని అంటుంది బుడ్డది. ఆ! ఉన్నాడైతే డ్యాడీ ఇచ్చారు తమ్ముడిని. ఆ! తో డ్యాడీకి నాకన్నా మమ్మీ అంటేనే ఎక్కువ ఇష్టం నానమ్మ. నాకు డైరెక్ట్‌గా తమ్ముడినివ్వకుండా మమ్మకి ఇచ్చేసాడు డ్యాడీ. అందుకే ఐ ఫీల్ సాడ్ అని జోయా బుగ్గకు చెయ్యి ఉంచుకొని సోఫాలో దిగులుగా కూర్చుంటే అమీర్ ఖాన్ గారిని చూసి ఎందుకలా చూస్తున్నారని అడుగుతారావిడ. ఆయన చిన్నగా నవ్వి ముఖం తిప్పుకుంటే, ఏ అల్లా! ఈ పిల్లకి ఎందుకు అతి తెలివిని ఇచ్చావని అనుకోకుండా ఉండలేకపోతారావిడ. ఎలా ఉన్నా అని నవ్వుతూ అడుగుతుంది ఆయిషీ. ఆయిషీ నవ్వును చూస్తూ ఆమె చుట్టూ చేతులను తిప్పి మెటికలు విరుస్తాడు అయాస్. నవ్విన ఆయిషీ ఇంక వెళ్దాం మాలవిక కాల్ చేస్తుందని ఆయిషీ అడుగు ముందుకు వేస్తే 1 మినిట్ అన్న అయాస్ కిందకు వంగి చీర కుచ్చిళ్లను సరిచేసి చేతిలో ఉన్న గాజులను చూసి నవ్వుతూ కుంకుమ పెట్టుకోలేదెందుకు అని అడుగుతాడు. మర్చిపోయాను మిస్టర్ ఖాన్ అని ఆయిషీ వెనక్కి తిరిగితే, ఆగు నేను తెస్తానని డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న కుంకుమ భరిణె తీసుకొని ఆయిషీ పాపిట్లో పెట్టిన అయాస్, ఆయిషీ బుగ్గ మీద ముద్దిచ్చి కమ్ అని ఆమె చేతిని పట్టుకొని కిందకు నడిపిస్తాడు. దిగులుగా ఉన్న కూతురిని చూసి, అమ్మీ జోయా ఎందుకలా ఉందని తల్లి అడిగిన అష్ అయాస్‌కు వెళ్లి నువ్వే చూడు అయాస్ దాని అలకను మేము తీర్చగలమా అని అంటారావిడ. తల్లి గొంతులో వెటకారానికి క్యా హువా బేబీ అని అడుగుతాడు అయాస్. కుచ్ నహీ డాడీ. మరి నా ప్రిన్సెస్ ఎందుకు డల్‌గా ఉందని అయాజ్ అడుగుతుంటే, అత్త పెట్టిన కారం దోసను పొట్టలోకి వేస్తూ, భాను కూడా హాఫ్ శారీలో రెడీ అయ్యి రావడంతో, భానుని చూస్తూ, "అత్తయ్య, మీకు అల్లుడు వచ్చే టైం దగ్గర పడిందని" టీజ్ చేస్తుంది. వాళ్ళ గోల వాళ్ళదే అన్నట్టుగా ఉంటే, ఇటు కూతుర్ని బ్రతిమాలుతున్న అయాజ్‌ని చూస్తూ, తమ్ముడిని మమ్మ పొట్టలో నుంచి తీసి, "నాకిచ్చేసేయ్ డాడీ" అని అరుస్తుంది జోయా. "మమ్మ పొట్టలో ఉంటేనే నీకు నీ తమ్ముడు వచ్చేది బేబీ. అసలెందుకు నువ్వు మమ్మ టమ్మీలో తమ్ముడిని పెట్టావు డాడీ" అని జోయా గోల చేస్తుంటే, ఆయిషీ, అయాజ్ ఏం చెప్తాడని చూస్తుంటే భాను, నజియా గారు, అమీర్ ఖాన్ గారు నిట్టూర్చి నవ్వుకుంటారు. "ఏమైందిరా నీకు? ఎప్పుడు రాని డౌట్స్ ఎందుకొస్తున్నాయని" ఒడిలో కూతుర్ని ఎత్తి కూర్చోబెట్టుకొని అడుగుతాడు అయాజ్. "మా అమ్మని నువ్వెక్కువగా లవ్ చేస్తున్నావు. నన్ను చేయట్లేదు. మా అమ్మకి కిసెస్ ఎక్కువిస్తావు. మా అమ్మని హగ్ చేసుకుంటావని" అంటున్న కూతురు నోటిని మూసేసి తండ్రి ముందు, తల్లి ముందు ఎంబారసింగ్‌గా అనిపించి బయటకి నడుస్తాడు అయాజ్. ఆయిషీకి పొరపోతే వాటర్ తాగించిన భాను, "దాని మాటలు పట్టించుకోకు బాబీ. ఐ థింక్ తను కంపేర్ చేసుకుంటున్నట్టుందని చెప్తుంది. అన్న ఆయిషీ పిల్ల రాక్షసి. అందరి ముందు నన్ను బుక్ చేసిందని ఆయిషీ కూడా బయటకు వెళ్తే, మెల్లిగా వెళ్ళని వెనక నుంచి అరుస్తారు నజియా గారు. ఆయిషీ వెళ్ళేసరికి తండ్రి కూతురు ముక్కు తుడుస్తూ, మూతి తుడుస్తూ ముద్దు చేస్తుంటే అందరి ముందు నన్నిరికించి, ఇక్కడిద్దరు నాన్నకు ప్రేమతో రీక్రియేట్ చేస్తూ కూర్చున్నారా అని అరుస్తుంది ఆయిషీ. మమ్మ, డ్యాడీపై అరిస్తే నాకు కోపం వస్తుందని తన బుజ్జి వేలుని పైకి లేపి మరి చూపిస్తుంది జోయా. అయాస్ పెదవిపై చూపుడు వేలు ఉంచుకొని నవ్వును ఆపుకుంటూ చూస్తుంటే, "నీకు డ్యాడీ అవ్వడానికన్నా ముందు నాకు మొగుడే" అని అరుస్తుంది ఆషి. "మొగుడు, మొగుడు అని ఎన్ని సార్లు అనకుమమ్మా. తాతయ్య నీకు నికా ఫిక్స్ చేసినప్పుడు నీకు డ్యాడీ అంటే అస్సలిష్టం లేదని నాకు అమ్మమ్మ చెప్పింది. సో, డ్యాడీనే నీ మీద అలగాలి. డ్యాడీ, మా అమ్మ నిన్ను బాధ పెట్టింది కదా! మాట్లాడకని" తండ్రి గడ్డం పట్టుకొని తన వైపుకు తిప్పుకుంది జోయా. "సరే బేబీ, నువ్వెలా చెప్తే అలా" అని జోయాని ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టి, అయాస్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని హార్న్ ప్రెస్ చేస్తే, అమ్మోర్లో చూస్తున్న ఆషి తిరిగి వచ్చాక చెప్తాను. దాని సంగతి, దాని బాబు సంగతని బ్యాక్ సీట్‌లో కూర్చొని భానుకి మెసేజ్ చేస్తుంది ఆషి. తండ్రికి, తల్లికి తోడుగా వచ్చేయమని చెప్పి భాను వదిన పక్కనే కూర్చుంటే కారును ముందుకు దూకించాడు అయాస్. ఆర్య అయాస్‌ని చూసి ఎదురు నడిస్తే యశోద కూతురిని చూసి "నువ్వు రాకూడదని చెప్పాను కదే" అని అంటూ మనవరాలిని చంకలో వేసుకుంటుంది. తను కూడా అదే అంది. "అక్క, మాల నేను బలవంతం చేస్తేనే వచ్చిందని చెప్తుంది మాళవిక తల్లి ఈశ్వరి." సరే. నువ్వేం చేయకుండా ఒక చోట కూర్చోవే చాలని అన్న యశోద, అయాజ్ బాబు ఎక్కడ అని అడుగుతుంది. ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా. ఆర్య తీసుకెళ్ళడని ఆయుషి మెల్లిగా నడుస్తూ మాలవిక గదికి వెళ్తుంది. బ్యూటీషియన్ రెడీ చేయడం అవ్వడంతో డన్ మేడం అంటే హమ్మయ్య అని ఊపిరి తీసుకున్న మాలవిక ఆయుషిని చూసి అక్క అని ఆమెను చుట్టేస్తుంది. చూసుకోవే అని మాలవికను చూస్తూ ఎంత బాగున్నావో తెలుసా ఆర్య నేనిలా చూసి ఏమైపోవాలని ఆయుషి టీజ్ చేస్తే మాలవిక బుగ్గలు ఎర్రటి మందారాలే అవుతాయి.
నవ్విన ఆయిషి, "ఈ సిగ్గు మీ ఆయన దగ్గర చూపిస్తే బావుంటుంది కానీ, నా దగ్గర చూపిస్తే ఎలా మాల" అని అంటే, "అక్క ఇంక ఆపు" అని అంటుంది మాలవిక. మాలవిక చుట్టూ మెటికలు విరిచి చెవి వెనక్కి దిష్టి చుక్క పెడుతుంది ఆయిషి. "బావగారు జోయ ఎక్కడ?" అని మాలవిక అడిగితే, "కింద ఉన్నారని" ఆయిషి చెప్తుండగానే పైకొచ్చిన ఆర్య తల్లి "సుధగారు దుర్ముహూర్తం వచ్చేస్తుందట రావే" అని ఆవిడ ఇంకొంతమంది ముత్తైదువులు మాలవికను కిందకు తీసుకొని వెళ్తే, ఆయిషి "ముందు జ్యూస్ తాగావు, ఎండన పడి వచ్చావని" అంటారు. సుధగారు ఆర్యతో మాట్లాడుతున్న ఫ్రెండ్‌ని చూసి, "ఏరా వీడితో ఏకమైన నొగ్గేశావా?" అని అడుగుతూ వస్తాడు ఆహిల్. "ఏంట్రా ఆ భాష?" అని విసుక్కున్న అయాస్ చేతిలోని జ్యూస్‌ను మెల్లిగా తాగుతుంటే, "అలా ఏమీ లేదులే కానీ వాడెక్కడ ఆహిల్?" అని అడుగుతాడు. "వాడంటే నీ మేల్ బెస్టీ అభయ్ గురించి అడుగుతున్నాడురా" అని అంటాడు అయాస్. సౌండ్ తేడాగా ఉందని అనుకున్న ఆహిల్, "ఏమో నాకేం తెలుసని" చైర్ లాక్కొని ఇద్దరికీ మధ్యలో కూర్చుంటాడు. "నేను కాల్ చేస్తానని ఆర్య కాల్ చేస్తే నిద్రపోతున్న కూతుర్ని చూస్తూ పాదాలకు చిట్టి చిట్టి ముద్దులు పెడుతున్న అభయ్ మోగిన ఫోన్‌కు విసుగ్గా లిఫ్ట్ ఫీలవుతూ లిఫ్ట్ చేసి హాయ్ బ్రో అని అంటాడు. ఎందుకు రాలేదురా? ఇక్కడ నీ బెస్టీ ఆహిల్ నిన్ను చాలా మిస్ అవుతున్నాడని ఆర్య నవ్వుతూ అంటే, ఆహిల్ నేను మిస్ అవ్వడం ఏంటని అయోమయంగా చూస్తాడు. అంత మిస్ అవుతుంటే మా ఇంటికే రమ్మను బ్రో. మమ్మీ ఇప్పుడేదో మంటూ ఉందని వెళ్ళకూడదని చెప్పిందని అభయ్ అంటే, మంటూ అంటే ఏంటని తనకెదురుగా ఉన్న అయాజ్‌ని అడుగుతాడు ఆర్య. ఏమో నాకేం తెలుసురా అని భుజాలెగరేసి ఆయిషీ కోసం కళ్ళతోనే వెతకడం స్టార్ట్ చేస్తాడు అయాస్. అభయ్ మాటకొకటేసి మొబైల్ తీసుకున్న వస్తగారు, "అది మంటు కాదు, మట్టి ముద్ద కాదు ఆర్య" అంటూ, "శశికళకు మొన్నే కదా డెలివరీ జరిగింది. ఇప్పుడే ఏ శుభకార్యాలకి రాకూడదు నేను. అమ్మకు చెప్పానులే. నీ భార్య కాన్పు జరిగాక తప్పకుండా వస్తామని చెప్తుంది." "సరే ఆంటీ." పాప ఎలా ఉందని ఆర్య అడిగితే, "దానికేమి దొబ్బ పండులా ఉంది. వీడే వదలకుండా చంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు. మీ అబ్బాయిలకు ఈ పాప పిచ్చేంటో" అని నిట్టూరుస్తారావిడ. మహారాణి కుర్చీలో కూర్చున్న మాలవిక పైనుండి ఆర్య చూపు పక్కకు కూడా కదలకపోతే, జోయా అయాన్‌కు తనకు ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చి తండ్రి పక్కనే సెటిల్ అయి నాకుతుంటే, టిష్యూ తీసుకొని ఇద్దరి పెదాలను తుడిచిన అయాస్, "ఇలా ఫేస్‌కు పూసుకోకూడదని" చెప్తాడు. ఒక్కొక్కరుగా అందరూ మాలవిక తలపై అక్షింతలు వేసి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తుంటే, ఆయిషి అయాస్‌ని కళ్ళతో రమ్మని పిలుస్తుంది. ఆయిషి చెయ్యి పట్టుకుని పైకి నడిపించి అక్షింతలు వేసిన అయాస్, ఆయిషి నవ్వుతూ చూసిన మాలవిక ఇద్దరి పాదాలను తాకపోతే ఆపిన అయాస్ అక్కర్లేదని మాలవిక చంపను తట్టి ఆయిషిని చూస్తే తెచ్చిన గిఫ్ట్ ఆమె ఒడిలో ఉంచుతుంది. "అందరూ అయిపోయారు. నువ్వే వెళ్ళాలి మరిదిగారు" అని ఆయిషి వెక్కిరిస్తే, అంతమంది ఆడవాళ్ళ ముందు సిగ్గుగా అనిపిస్తున్నా మాలవిక కోసం తప్పక ఆర్య స్టేజి పైకి నడిస్తే భాను ఫోటోస్ తీస్తూ "కాస్త నవ్వండి ఆర్య భయ్యా" అని అంటుంది. చిన్నగా నవ్వి మాలవిక పాపిట్లో ఘనంగా కుంకుమ పెట్టిన ఆర్య నిండుగా ఉన్న మాలవిక రూపాన్ని మనసులో భద్రం చేసుకుంటూ నుదుటి మీద ముద్దిస్తాడు. ఫోటోగ్రాఫర్స్ మంచి స్టిల్ దొరికితే అమరేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు భోజనాల దగ్గర ఏర్పాట్లు చూసుకుంటుంటే ముత్తైదులు హారతిచ్చి మాలవికను పైకి లేపుతారు. ఆయిషీ కోసం ప్లేట్ తీసుకొని వచ్చిన తల్లిని తినవే అని అంటే, "అయాజ్ గారితో కలిసి తింటానమ్మా" అని అంటుంది ఆయిషి. "అయాజ్ బాబు, ఆర్య గెస్టులను పరిచయం చేస్తుంటే బిజీగా ఉన్నాడు. నువ్వు తినవే" అని అంటుంది తల్లి. అన్న ఆయిషి జోయా కమ్ అని పిలిస్తే, అయాన్‌ను జోయా పక్కనే కూర్చోబెట్టి ఆయిషి పక్కనే కూర్చున్న కావ్య "ఏమైందక్కా?" అని అడుగుతుంది. ఏమీ లేదని తల అడ్డంగా తిప్పిన ఆయిషి అయాస్‌ని చూస్తూ తింటుంటే, "నాకింక చాలని" హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పరిగెడుతుంది జోయా. "జోయా పడిపోతావు ఆగవే" అని తల్లి అరిస్తే, "నేను వెళ్తాను యూ కామ్ డౌన్ బాబీ" అని వెనకే వెళ్ళిన భాను ఫ్రాక్ కాళ్ళకు అడ్డుపడి కింద పడిపోతే, లంగాను పట్టుకొని నడుస్తున్న భాను పాపను పట్టుకొని తన పాదం గ్రాస్‌పై స్లిప్ అయి కింద పడిపోతుంది. కింద పడితే ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఉంచిన యాంటిక్ ఫ్లవర్ వాస్‌పై పడిపోతుంటే, ఆమె నడుము చుట్టూ చుట్టుకున్న ఒక బలమైన చెయ్యి పడకుండా ఆపితే, అతని బలమైన బాహువుల మధ్య గువ్వపిల్లలా బందీ అవుతుంది భాను. కథ ఇంకా ఉంది. మరి భాను పడిపోకుండా పట్టుకున్నది ఎవరు? ఎవరని మీరనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఏంటి స్టోరీ ఇలాగే సాఫీగా సాగుతుందనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. మీరందరూ ఎదురు చూడని ట్విస్ట్ కూడా రాబోతుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.